ఓం శాంతి. మురళీ తారీఖు అక్టోబర్ 30, 2023. మధురమైన బాబా చెప్తున్నారు, మీఠే బచ్చే, ఇప్పుడు మీరు చాలా పెద్ద ఓడలో కూర్చున్నారు. మీరు ఉప్పు నీటి కాలువను దాటి క్షీరసాగరంలోకి వెళ్తున్నారు. మీ లంగరు ఎత్తివేయబడింది అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: పిల్లలకు ఏ విషయంలో విశేషంగా అలసట కలుగుతుంది? అలసట కలిగేందుకు ముఖ్యమైన కారణమేది? జవాబు: పిల్లలు నడుస్తూ నడుస్తూ స్మృతి యాత్రలోనే అలసిపోతారు. ఇందులో అలసట కలిగేందుకు ముఖ్యమైన కారణము సాంగత్య దోషము. ఎలాంటి సాంగత్యం లభిస్తుందంటే తండ్రి చేతిని కూడా వదిలేస్తారు. మంచి సాంగత్యము తేలుస్తుందని, చెడు సాంగత్యం ముంచేస్తుందని అంటారు. సాంగత్యంలోనికి వచ్చి స్టీమర్ నుంచి కాలు కిందకి దించారంటే మాయ పచ్చిగా తినేస్తుంది అని చెప్తున్నారు బాబా. అందువలన పిల్లలు సమర్థుడైన తండ్రి చేతిని ఎప్పుడూ వదలకండి అని బాబా పిల్లలను హెచ్చరిస్తున్నారు. పాట: మాతా ఓ మాతా, మీరు అందరి భాగ్య విధాత. ఓం శాంతి. పిల్లలు ఓం శాంతి అని ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలకు చెప్తున్నారు. దీనిని కూడా మహామంత్రము అని అంటారు. ఆత్మనైన నా స్వధర్మము శాంతి. శాంతి కొరకు ఏ అడవికి వెళ్ళవలసిన అవసరం లేదు. నేను ఆత్మ, శాంతి స్వరూపాన్ని. ఇవి నా అవయవాలు. శబ్దం చేయడం చేయకపోవడం అనేది నా చేతిలో ఉంది. కానీ ఈ జ్ఞానం లేకుండట వలన అడుగడుగునా వెతుకుతారు. దీని గురించి ఒక కథ కూడా ఉంది. ఒక రాణి తన కంఠహారాన్ని తన మెడలోనే ఉంచుకొని ఆ విషయాన్ని మర్చిపోయి నా హారం కనిపించడం లేదు అని హారాన్ని బయట వెతికిందని ఆ కథలో ఉంది. తర్వాత ఆ హారం మీ కంఠంలోనే ఉంది అని ఎవరో చెప్పారు. ఇక్కడ కూడా ఈ దృష్టాంతాన్నిస్తారు. మనుషులు అటు ఇటు భ్రమిస్తూ వెతుకుతూ ఉంటారు. సన్యాసులు కూడా మానసిక శాంతి ఎలా లభిస్తుంది అని అంటారు. కానీ ఆత్మలోనే మనస్సు, బుద్ధి ఉన్నాయి. ఆత్మ ఈ కర్మేంద్రియాలలోకి రావడంతో మాట్లాడుతుంది. మీరు ఆత్మలు, మీ స్వధర్మంలో ఉండండి. ఈ దేహ ధర్మాలన్నీ మర్చిపోండి అని బాబా చెప్తారు. పదే పదే అర్థం చేయిస్తున్న కొందరు పిల్లలు మమ్ములను శాంతిలో కూర్చోబెట్టండి, నిష్టలో కూర్చోబెట్టండి అని అడుగుతారు. ఇలా అడగడం కూడా తప్పే అంటున్నారు బాబా. నన్ను శాంతిగా కూర్చోబెట్టండి అని ఒక ఆత్మ మరొక ఆత్మతో చెబుతుంది. అరే, నీ స్వధర్మము శాంతియే కదా. నీ అంతట నీవే శాంతిగా కూర్చోలేవా? నడుస్తూ తిరుగుతూ నీవు నీ స్వధర్మంలో ఎందుకు స్థితమవ్వడం లేదు? ఎంతవరకైతే దారిని తెలిపే తండ్రి లభించరో అంతవరకు స్వధర్మంలో ఎవ్వరూ స్థితులవ్వజాలరు. వారైతే ఆత్మయే పరమాత్మ అని అనేశారు కనుక వారు స్వధర్మంలో స్థితమవ్వలేరు. ఈ అశాంతి దేశంలో ఇది మీ అంతిమ జన్మ. ఇప్పుడు మీరు శాంతి దేశానికి వెళ్ళాలి, తర్వాత సుఖధామానికి వెళ్ళాలి. ఇక్కడైతే ప్రతి ఇంటిలో అశాంతి ఉంది. సత్యయుగంలో ప్రతి ఇంటిలో ప్రకాశం ఉంటుంది. ఇక్కడ అంధకారం ఉంది. ఇక్కడ ప్రతి విషయంలోనూ దెబ్బలు తినవలసి ఉంటుంది. ప్రతి ఇంటిలోనూ అంధకారం ఉంది కనుకనే దీపాన్ని వెలిగిస్తారు. ఎప్పుడైతే రావణుడు మరణిస్తాడో అప్పుడు దీపావళిని ఆచరిస్తారు. అక్కడ రావణుడు ఉండడు కనుక అక్కడ సదా దీపావళే ఉంటుంది. ఇక్కడ రావణ రాజ్యం ఉన్నందున 12 మాసాల తర్వాత మళ్ళీ దీపావళిని ఆచరిస్తారు. రావణుడు మరణించాక మళ్ళీ లక్ష్మీనారాయణుల పట్టాభిషేకం జరుగుతుంది. వారు ఖుషీగా ఆచరిస్తారు. సత్యయుగంలో లక్ష్మీనారాయణులు సింహాసనంపై కూర్చున్నప్పుడు పట్టాభిషేకమును జరుపుతారు.
ఇప్పుడు రావణ రాజ్యము పూర్తి అవుతుందని మీకు తెలుసు. భారతదేశానికి మళ్ళీ రాజ్యభాగ్యం లభించాలి. ఇప్పుడు ఏ రాజ్యమూ లేదు. తండ్రి ద్వారా రాజ్యం లభిస్తుంది. అనంతమైన తండ్రి అనంతమైన రాజధానిని వారసత్వంగా ఇస్తారు. బాబా అంటారు, నేను మీకు సదా సుఖ వారసత్వమును ఇస్తాను. మిగిలిన వారందరూ మీకు దుఃఖమునిచ్చేవారు. ఈ సాధు సన్యాసులు, గురువులు, సాధువులు, మామలు, పినతండ్రులు మొదలైన వారంతా మీకు దుఃఖమునిచ్చేవారే. ఒకవేళ సుఖాన్నిచ్చినా అది అల్పకాల క్షణభంగురమైనది. ఆ సుఖము కాకిరెట్టతో సమానమైనది. నేను మీకు ఎంతటి సుఖమునిస్తానంటే మళ్ళీ మీకు ఎప్పుడూ దుఃఖమే కలగదు. కనుక దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ మర్చిపోండి. ఈ దేహము, దేహ సంబంధీకులందరూ మీకు దుఃఖాన్నిచ్చేవారే. వారందరినీ వదిలి నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. ఉదయమే అమృతవేళలో స్మృతి చేయవలసి ఉంటుంది. భక్తి మార్గంలో కూడా మనుషులు ఉదయమే లేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మతానుసారము ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. బాబా అర్థం చేయిస్తున్నారు, ఉదయాన్నే లేచి ఎంత ఎక్కువ సాధ్యమవుతుందో అంత స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి. ఇది తండ్రి ఆజ్ఞ అని బాబా చెప్తున్నారు. భక్తులు ఒకవైపు భగవంతుణ్ణి స్మృతి చేస్తారు, మరోవైపు అందరూ భగవంతుల్లే సర్వవ్యాపి అని అనేస్తారు. ఇప్పుడు వారు అర్థం చేసుకోరు. ఒకరోజు వారందరూ అర్థం చేసుకొని మీకు మిత్రులుగా అవుతారు. మీ మాట నిజము అని అంటారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్పడం తమ నావను మరియు భారతదేశ నావను ముంచివేయడమే అంటున్నారు బాబా. మరొక విషయము, భారతదేశానికి స్వరాజ్యం అనే వెన్నను ఇప్పించేవారు ఆ తండ్రియే. వారికి బదులుగా వెన్న లభించిన కృష్ణుని పేరును ఉంచడం జరిగింది. కనుక భారతదేశానికి వెన్నను ఇప్పించగలిగేవాడు కృష్ణుడేమోనని మనుషులు భావిస్తారు. తండ్రి పేరుకు బదులుగా కొడుకు పేరును వేసి అన్నర్థం చేసేశారు. ఇప్పుడు పూర్తి ప్రపంచానికి భగవంతుడు కృష్ణుడు కాజాలడు. మనుష్యులు రావణుని మతముననుసరించి తమకు తామే శాపగ్రస్తులుగా అయ్యారు. బాబా నావికుడు, మనమంతా నావలము, మా నావను ఒడ్డుకు చేర్చండని గానం చేస్తారు కదా. ఇప్పుడు మీరు పెద్ద ఓడలో కూర్చున్నారు. చంద్రకాంత వేదాంతములో స్టీమర్ విషయం చెప్పబడింది. అది కూడా ఇప్పటి విషయాన్ని గూర్చి వ్రాయబడిందే అంటున్నారు బాబా. మీరు స్టీమర్లో ఆవలి తీరానికి వెళ్తున్నారు. విషయ సాగరం నుండి అమృత లేక క్షీర సాగరంలోకి వెళ్తున్నారు. లండన్ నుండి ఉప్పు నీటి కాలువ ద్వారా ఏ స్టీమర్లైతే దాటి వస్తాయో వాటికి బహుమతి లభిస్తుంది. ఇక్కడ నరకం నుండి స్వర్గానికి వెళ్ళాలి. ఇది విషయ సాగరము, ఉప్పు నీటి సాగరము. మీరు పెద్ద స్టీమర్లో కూర్చున్నారు. మీరు వెళ్తూ ఉన్నప్పుడు ఓడరేవు వస్తుంది. అక్కడ కొందరు దిగుతారు, కొందరు ఎక్కుతారు. ఎవరైతే ఆహార పానీయాలకు వెళ్తారో వారు అక్కడే నిలిచిపోతారు. దీనిని గూర్చి ఒక కథ కూడా తయారు చేయబడింది. కృష్ణునికి బదులు మహారాజు అని వ్రాసేశారు. అతడు స్టీమర్కు కెప్టెన్. వెళ్తూ వెళ్తూ స్టీమర్ నుండి కొందరు దిగిపోతారు. అక్కడ మాయరూపి కొండ చిలువ కూర్చొని ఉంటుంది. మహారథులను కూడా మింగేస్తుంది అంటున్నారు బాబా. చదువును వదిలేస్తారు అనగా వారు నిశ్చయబుద్ధి గలవారిగా లేకపోవడం. మళ్ళీ సాగరం మధ్యలో పడిపోతారు అంటున్నారు బాబా. పక్షి మరణించినట్లయితే చీమల గుంపు వచ్చి దానిని తీసుకువెళ్తాయి. ఇక్కడ 5 వికారాల రూపీ భూతము ఒకేసారి పచ్చిగా మింగేస్తుంది. దీని గురించి పెద్ద కథ వ్రాయబడింది అంటున్నారు బాబా. కొందరు స్టీమర్లో కూర్చొని ఉంటారు. గ్యారంటీ కూడా వ్రాస్తారు. తమ ఫోటో కూడా పంపుతారు.
తిరిగి ఒకవేళ ఎవరి సాంగత్యం కారణంగానైనా పాడైపోయారంటే చదువును వదిలేస్తారు. తరువాత ఆ చిత్రాన్ని వారికి వాపస్ పంపేస్తారు. ఈ సమయంలో మాయ తమో ప్రధానంగా ఉంది. ఈశ్వరుని చేతిని వదిలేశారంటే అసురులు పట్టుకుంటారు. ఇలా చాలామంది నడుస్తూ నడుస్తూ చేతిని వదిలి దిగిపోతారు. ఫలానా వారిని క్రోధభూతము, మోహభూతము పట్టుకుందని సమాచారం వస్తుంది. మొట్టమొదట నిర్మోహులుగా అవ్వవలసి ఉంటుంది. మోహము ఒక్కరిపైననే ఉంచుకోవాలి. ఇందులోనే శ్రమ ఉంది. మోహపు సంకెళ్ళు చాలా ఉన్నాయి. ఇప్పుడు బుద్ధి యోగాన్ని ఒక్కరితోనే జోడించాలి. మనుష్యులు భక్తి చేస్తున్నప్పుడు వారి బుద్ధి ఎలాగైతే వ్యాపార వ్యవహారాల వైపు, ఇంటి వైపు వెళ్ళిపోతుందో ఇక్కడ మీకు కూడా అలాగే అవుతుంది అని చెప్తున్నారు బాబా. నడుస్తూ నడుస్తూ మీకు మీ కొడుకు గుర్తొస్తాడు, పతి జ్ఞాపకం వస్తాడు. ఈ సంకెళ్ళ నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ఒక్కరినే స్మృతి చేయండి అని తండ్రి అంటారు. ఒకవేళ అంతిమ సమయంలో ఇతరులెవరైనా స్మృతిలోకి వచ్చినట్లయితే, అంత్యకాలంలో ఎవరైతే పతిని స్మృతి చేస్తారో చివరిలో ఒక్క శివబాబా తప్ప వేరెవ్వరూ గుర్తుకు రానంతగా అభ్యాసం చేయాలి. ఉదయమే లేచి బాబాను స్మృతి చేయండి. బాబా, మేము మీ వద్దకు వచ్చాము, తప్పకుండా మేము స్వర్గానికి అధికారులుగా అవుతాము అని మాట్లాడండి. తండ్రిని మరియు వారసత్వాన్ని అనగా అల్ఫ్ మరియు బేను స్మృతి చేయాలి. అల్ఫ్ అనగా అల్లా, బే అనగా రాజ్యాధికారం. ఆత్మ ఒక బిందువు. అది ఉన్న చోటుకు గుర్తుగా మనుషులు తిలకాన్ని ధరిస్తారు. కొంతమంది బిందువును ధరిస్తారు, కొంతమంది పొడవుగా ఉండే తిలకాన్ని ధరిస్తారు, కొందరు కిరీటం వలె దిద్దుతారు, కొందరు చిన్న నక్షత్రం వలె ధరిస్తారు, మరికొందరు వజ్రం వలె తిలకధారణ చేస్తారు. మీరు ఆత్మలని బాబా చెప్తున్నారు. ఆత్మ ఒక నక్షత్రంలా ఉంటుందని మీకు తెలుసు. ఆ ఆత్మలోనే మొత్తం డ్రామా రికార్డు అంతా నిండి ఉంది. నిరంతరం తండ్రినైన నన్ను స్మృతి చేయండి. మిగిలిన అందరి నుండి బుద్ధి యోగాన్ని తొలగించండి అని ఇప్పుడు బాబా ఆజ్ఞాపిస్తున్నారు. ఈ లక్ష్యాన్ని ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. మీ తలపై అనేక జన్మల పాపభారం ఉంది. అది స్మృతి ద్వారా తప్ప మరి ఇతర వేటి ద్వారా భస్మం కాదు అని తండ్రి చెప్తున్నారు. సదా ఆరోగ్యవంతులుగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే సదా ఐశ్వర్యవంతులుగా అయ్యే వారసత్వము బాబా నుండి మాత్రమే లభిస్తుంది. ఆరోగ్యము, ఐశ్వర్యము ఉన్నట్లయితే ఇంకేం కావాలి? ఆరోగ్యం ఉండి ఐశ్వర్యం లేకున్నా, ఐశ్వర్యం ఉండి ఆరోగ్యం లేకున్నా మజా ఉండదు. ఆత్మ అయితే మొదట తండ్రిని స్మృతి చేయాలి. అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. అంతేకాక 21 జన్మల వరకు ఆరోగ్యం లభిస్తుంది. స్వదర్శన చక్రధారులుగా అయితే 21 జన్మలకు ఐశ్వర్యం లభిస్తుంది. ఇది ఎంత సహజమైన విషయము. మనము ఈ విధంగా 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చాము. ఇప్పుడు అంతా బూడిదగా అవ్వనున్నది. అటువంటి వాటిపై మనసు ఎందుకు పెట్టుకోవాలి? ఎవరైతే నూతన ప్రపంచ సామ్రాజ్యాన్ని ఇస్తున్నారో వారిపైననే మనసు ఉంచుకోవాలి. పిల్లలు, ఇప్పుడు ఈ శరీరమును మరిచి స్వయాన్ని అశరీరులుగా భావిస్తూ నన్ను స్మృతి చెయ్యండి అని వారు ఆత్మలతో మాట్లాడతారు. ఈ శరీరం మీకు పాత్రను అభినయించేందుకు లభించింది. ఉదయాన్నే లేచి ఈ విషయాలను స్మరణ చెయ్యాలి. ఏ ప్రియతముడైతే ఈ మురికి అగాధం నుండి తీరానికి తీసుకెళ్తారో వారిని స్మృతి చేయాలి అని బాబా చెప్తున్నారు. మిగిలిన వారందరూ విషయ సాగరంలో ముంచేవారే. తండ్రి ఒక్కరు మాత్రమే తీరానికి చేరుస్తారు. వారిని నావికుడని, తోటమాలి అని కూడా అంటారు.
మిమ్ములను ముళ్ళ నుండి పుష్పాలుగా చేసి స్వర్గంలోకి పంపిస్తారు. స్వర్గంలో మీరు ఎప్పుడూ దుఃఖాన్ని చూడరు. అందుకే వారిని దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు. హరహర మహాదేవ అని అంటారు కదా. ఈ విధంగా శివుడినే పిలుస్తారు. వీరు బ్రహ్మ, విష్ణు, శంకరులకు కూడా తండ్రి. ఆ తండ్రియే 21 జన్మల కొరకు సుఖ వారసత్వంనిస్తారు. కనుక వారిని స్మృతి చేయాలి కదా. ఇందులో ధైర్యం కావాలి. స్మృతి చేస్తూ అలసిపోయినట్లయితే నడవడం కూడా ఆపేస్తారు. ఎటువంటి సాంగత్యం లభిస్తుందంటే వారు తండ్రినే వదిలేస్తారు. అందుకే మంచి సాంగత్యము తేలుస్తుంది, చెడు సాంగత్యం ముంచుతుంది అని అంటారు. బయటకు వెళ్ళినట్లయితే చెడు సాంగత్యమే లభిస్తుంది. అప్పుడు నశ ఎగిరిపోతుంది. బ్రహ్మకుమారీల వద్ద ఇంద్రజాలం ఉంది. అది మీకు కూడా అంటుకుంటుంది. వారి వద్దకు వెళ్ళకండి అని కొందరు చెప్తారు. పరీక్షలైతే వస్తూనే ఉంటాయి. 10 సంవత్సరాలుండి కూడా సాంగత్య దోషంలోకి వచ్చేవారు చాలామంది ఉన్నారు. కాలు కిందకు దించారంటే మాయ పచ్చిగానే తినేస్తుంది. తండ్రి ద్వారా స్వర్గవారసత్వము తప్పకుండా లభిస్తుంది అనే నిశ్చయం కూడా ఉంటుంది. అయినా మాయ ద్వారా పెద్ద పెద్ద తుఫానులు వస్తాయి. ఇది యుద్ధ మైదానము. అర్ధకల్పం మాయ యొక్క రాజ్యం నడిచింది. ఇప్పుడు ఆ వికారాలపై విజయం పొందాలి అంటున్నారు బాబా. రావణుడిని తగలబెడతారు. ఒకరోజు వేడుకలు జరుపుకుంటారు. ఇదంతా కృత్రిమమైన సుఖము. నిజమైన సుఖము సుఖధామంలో లభిస్తుంది. పోతే ఈ నరక సుఖాలు కాకి రెట్టతో సమానము. స్వర్గంలో అయితే సుఖమే సుఖం ఉంటుంది అంటున్నారు బాబా. మీరు సుఖధామం కొరకు పురుషార్థం చేస్తున్నారు. ఇది మల్ల యుద్ధము. ఒకసారి మాయకు విజయము, ఒకసారి పిల్లలకు విజయము లభిస్తుంది. ఈ యుద్ధము రాత్రింబవళ్ళు జరుగుతుంది. ఉస్తాద్ అంటే గురువు చేతిని గట్టిగా పట్టుకోవాలి. ఉస్తాద్ సర్వశక్తివంతుడు, సమర్థుడు. వారి చేతిని మీరు వదిలేశారంటే సర్వశక్తివంతులైన ఆయన మాత్రం ఏం చేయగలరు? చేతిని వదిలారంటే సమాప్తమైపోతారు. స్టీమరు విషయము శాస్త్రాలలో కూడా ఉంది. ఇప్పుడు స్టీమర్ వెళ్తూ ఉంది. ఇక కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వైకుంఠము దగ్గరలో కనిపిస్తుంది. ప్రారంభంలో మీరు ఏ విధంగా పదే పదే వైకుంఠ దృశ్యాలు చూసేవారో అలాగే చివరి సమయంలో కూడా మీరు క్షణ క్షణము వైకుంఠ దృశ్యాలు చూస్తూ ఉంటారు. అంతిమ సమయంలో కూడా మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి. ఎవరు ఇక్కడ ఉంటారో, ఎవరు ధైర్యంగా చేయి పట్టుకొని ఉంటారో వారే అంతిమ సమయంలో ఇవన్నీ చూస్తారు. బాబా, మీరు దాసీలుగా అవుతారు, ఫలానా వారు ఇలా అవుతారు అని పిల్లలు తెలపడం ప్రారంభిస్తారు. మేము దాసీలుగా అవుతామా అని దుఃఖిస్తారు, పశ్చాత్తాపడతారు. శ్రమ చేయకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పుడు చాలా పశ్చాత్తాప పడవలసి వస్తుంది. ప్రారంభంలో మీరు చాలా ఆటపాటలు మొదలైనవి ఎన్నో చూశారు. ఒక పాట కూడా ఉంది కదా, మేము ఏదైతే చూసామో సమయము ఎంతెంత సమీపంగా వస్తూ ఉంటుందో అంతంత అన్నీ తెలియజేస్తూ ఉంటారు. మళ్ళీ చదువు అనేది ఉండదు. అప్పుడు తండ్రి చెప్తారు, మీకు ఎంతగా అర్థం చేయించాను, మీరు శ్రీమతంపై నడవలేదు, అందుకే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కల్పకల్పము ఈ పదవే లభిస్తూ ఉంటుంది. కనుక తండ్రి చెప్తారు, మీరు మీ పురుషార్థం చేస్తూ ఉండండి, మాతాపితలను అనుసరిస్తూ ఉండండి. కొందరు కుపుత్రులు కూడా ఉంటారు కదా, మాయకు వశమై ఎంతగానో విసిగిస్తారు, సతాయిస్తూ ఉంటారు. వారు చాలా పెద్ద శిక్షలు అనుభవిస్తారు. పదవి కూడా భ్రష్టమైపోతుంది. శిక్షలు కూడా పిల్లలు సాక్షాత్కారంలో చూశారు. ప్రపంచంలో అసురీ సాంగత్యం ఉంది, ఇక్కడ ఈశ్వరీయ సాంగత్యం ఉంది. తర్వాత మాకేం తెలుసు అని ఎవ్వరూ అనకుండా తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. వినాశన సమయంలో మనుషులు
చాలా త్రాహి త్రాహి అని అరుస్తూ విలపిస్తూ ఉంటారు. మీరు సంతోషం కలిగించే సాక్షాత్కారాలు చాలా చూస్తూ ఉంటారు. వేటగానికి వేట, వేటకు మృత్యువు అని అంటారు కదా. పిల్లికి చెలగాటము, ఎలకకు ప్రాణ సంకటము అని అంటారు కదా. ఈ విధంగా మీరు నృత్యం చేస్తూ ఉంటారు. వినాశనం తర్వాత మళ్ళీ మన భవనాలు ఎలా తయారవుతాయో మీరు చూస్తూ ఉంటారు. ఎవరైతే జీవించి ఉంటారో వారు అన్నీ చూస్తారు. తండ్రికి చెందిన వారిగా అయ్యి వారిని విడిచి వెళ్ళిపోతే వీటిని చూడలేరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సమర్థుడైన తండ్రి చేతిని పట్టుకొని ఉండాలి. ఒక్క తండ్రి పైననే మనస్సు నుంచాలి. ఉదయమే లేచి స్మృతిలో కూర్చోవాలి. 2, సాంగత్య దోషం నుండి మిమ్ములను మీరు రక్షించుకోవాలి. చెడు సాంగత్యంలోకి వచ్చి చదువును ఎప్పుడూ వదిలివేయరాదు. వరదానము, సంతోషపు గోళీ లేదా ఇంజెక్షన్ ద్వారా స్వయానికి స్వయమే వైద్యం చేసుకునే నాలెడ్జ్ఫుల్ భవ. వివరణ: బ్రాహ్మణ పిల్లలు తమ జబ్బుకు వైద్యం స్వయమే చేసుకోగలరు. సంతోషమనే ఔషధం సెకండులో ప్రభావితం చేసే మందు. ఎలాగైతే డాక్టర్లు పవర్ఫుల్ ఇంజెక్షన్ వేస్తే చేంజ్ అయిపోతారు, అలా బ్రాహ్మణులు స్వయమే స్వయానికి సంతోషం ఇస్తారు. లేదా ఇంజెక్షన్ చేసుకుంటే జబ్బు యొక్క రూపం మారిపోతుంది. నాలెడ్జ్ యొక్క లైట్ మైట్ శరీరాన్ని నడిపించడంలో చాలా సహాయం ఇస్తుంది. ఏ జబ్బు వచ్చినా ఇది కూడా బుద్ధికి రెస్ట్ ఇచ్చే సాధనము అని చెప్తున్నారు బాబా. స్లోగన్: మనసు ఏకాగ్రత ద్వారా ఎవరైతే సర్వసిద్ధులు ప్రాప్తి చేసుకుంటారో వారు సిద్ధి స్వరూపులవుతారు. అచ్చా, ఓం శాంతి.